సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలను గత నెల 2 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఈరోజు లెక్కించగా నోట్ల రూపేణా 70,38,653 రూపాయలు, చిల్లర రూపేణా 2,67,120 రూపాయలు కలిపి మొత్తం 73,05,873 రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం ఆలయ అనివెట్టి మండపంలో శ్రీ హరిసేవ వారితో లెక్కింపు జరిపామని ఈవో తెలిపారు. వివరాలను మీడియాకు వెల్లడించారు. బంగారం 26 గ్రాములు, అలాగే వెండి 4 కేజీల 200 గ్రాములు, విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $3, స్టేట్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక 50 రూపాయలు, బ్యాంక్ నగర మలేషియా 1 రింగెట్ వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా శ్రీ రామస్వామి దేవాలయం, రామతీర్థం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మలు పర్యవేక్షించారు. శ్రీకోర్వం కార్యనిర్వహణ అధికారి జి గురునాథం, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ బాబు, గ్రేడ్ 3 టెక్కలి ఈవో టిపి మనస్వని, శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుండి సీనియర్ అసిస్టెంట్ జీవీబీఎస్ రవికుమార్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 సార్లు ఎంపీగా గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన విజయం ప్రజలదేనని, తన తండ్రి తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని, భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ ఆశయ సాధనకు కృషి చేస్తారని చెప్పారు. తన చిన్నాన్న అలాగే కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పదవి రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. సిక్కోలులో కూడా భాజపా నాయకులు, జనసేన, టీడీపీ శ్రేణులు, కింజరాపు అభిమానులు సందడి చేస్తున్నారు. జిల్లా అభివృద్ధి షురు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు ప్రజలు ఆయన గెలిపించుకొని జిల్లా అభివృద్ధికి బాటలు వేశారని, ప్రజలు ఈ విషయంలో ఎంతో మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని అభిమానులు అంటున్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాలను బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన
పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. ఈ నెల 12వ తేదీన అమరావతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీకి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ను సంప్రదించి పెద్ద ఎత్తున పవన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి బయలుదేరాలని కోరారు. పూర్తి వివరాల కోసం 8334104701 నెంబర్కు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ శ్రీధర్ కోరారు. విజయాలతో పాటు అందరికీ మంచి చేసే మంచి వ్యక్తి నందమూరి బాలయ్య అని శ్రీకాకుళం జిల్లా బాలయ్య మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు, ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ గౌరవ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు. ఈరోజు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య బాబు జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ అండ్ మోక్షజ్ఞ సేవా సంఘం, ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ టీం డేవిడ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పేదలకు అల్పాహారాన్ని అందించారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్లో అన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బాలయ్య జన్మదిన కేకును కట్ చేసి అభిమానులకు అందించారు. అనంతరం మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ, నటనలో నెంబర్ 1గా ఉంటూ అన్ని రంగాల్లో అఖండమైన విజయాలు సాధిస్తున్న నట సేవాసింహ నందమూరి బాలయ్య బాబు జన్మదినం అభిమానులందరికీ పండుగ దినమని అన్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారని, సేవలు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఎంఎస్ఎస్ సంఘం అధ్యక్షులు మాదారపు డేవిడ్, ప్రతినిధులు సిల్లా సురేంద్ర, భాస్కర్, దుర్గా, మోహన్, సురేష్, రాజు, మహేష్, ప్రసాద్, జనార్దన్, బాసి వాసు, గణేష్, రామ్ కుమార్, సురకాసి వెంకట్రావు, లొట్టి సూరిబాబు, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భారత్ సాధన కోసం సహజ ప్రసవాలు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి ప్రమీల అన్నారు. సిజేరియన్ డెలివరీ ద్వారా జన్మించిన శిశువులు బలమైన రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో శ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మూల వెంకట్రావు, ప్రమీల దంపతులను సత్కరించారు. స్టార్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి బత్తుల దేవిప్రసాద్ కుమార్తె ఇటీవల A1 ఆసుపత్రికి డెలివరీకి వెళ్ళగా అక్కడ వైద్యులు ప్రమీల నేతృత్వంలో సిబ్బంది సహజ ప్రసవం చేసి తల్లి బిడ్డ ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండే విధంగా చికిత్స అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవిప్రసాద్ దంపతులు డాక్టర్ ప్రమీల, మూల వెంకట్రావు దంపతులకు సత్కరించారు. సందర్భంగా డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ, ప్రసూతికి వచ్చే గర్భవతి వారి తల్లిదండ్రులు సహకరిస్తే సహజ ప్రసవాలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నొప్పులకు భయపడి అనేక మంది కోరి సిజేరియన్ చేయమని బలవంతం చేయడం వల్ల తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 గవర్నర్ జామి నారాయణ స్వామి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాబోయే జిల్లా మంత్రులు బూర్జ మండలం ఆయకట్టు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించి ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఓనిగడ్డ ఆయకట్టు సుమారు 8,500 ఎకరాలు, అలాగే నాగావళి నదిపై ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్ ఆయకట్టు 8,000 ఎకరాలు రానున్న కాలంలో తగినంత నీరు లేక వర్షాధారంపై సాగు జరుగుతుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న క్రమంలో ఆయకట్టు వనరులను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇలాంటి ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి బ్రిటిష్ కాలం నుంచి జిల్లాలో ఉన్న ప్రతి సెంటుకు సాగును ఇవ్వడానికి, వంశధార నదిలో ఉన్న నీటిని వినియోగించుకోవడానికి ఆనాటి సాగునీటిని నిపుణులు సిఆర్ఎం పట్నాయక్ వంశధార నాగావళి నదుల అనుసంధానం డిజైన్ చేసి బూర్జ మండలంపై సాగునీటి ఓనర్లకు స్థిరీకరించడానికి కావలసిన కృషి చేశారని గుర్తు చేశారు. 2014లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం బ్యారేజీ వద్ద గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ప్రక్రియ విజయవంతం కావడంతో వంశధార నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియను ఆధారబాధారగా చేపట్టి ప్రస్తుత నారాయణపురం ఆయకట్టును స్థిరీకరించుటకు పూనుకున్నారని, అయితే ఈ ప్రక్రియ వల్ల నారాయణపురం ఆయకట్టుకు అదనంగా 1 సెంటు భూమి సాగులోకి రాదన్నారు.
వంశధార అనుసంధాన కాలువ నుండి వచ్చే నీటి నిల్వకు కావలసిన నిర్మాణ చర్యలు చేపట్టడం వలన 2 పంటలు పండే పచ్చని పొలాలు ముంపు గురవుతాయని, అదే సందర్భంలో అదనంగా 1 సెంటు భూమికి నీరు అందదన్నారు. ఇప్పటికే నదిలో ఉన్న నీరు నిల్వ ఉంచుటకు అవకాశం లేకపోవడంతో ఎప్పటికప్పుడు వచ్చిన ప్రవాహం ఆనకట్ట నుండి దిగువకు పోయి సముద్రంలో వృధాగా కలిసిపోతుందని తెలిపారు. ఎప్పటికైనా దీనిపై శాశ్వత పరిష్కారం చూపించాల్సిందిగా కాబోయే జిల్లా మంత్రులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ పార్టీ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తుందని వారు చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గుజ్జల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ మందిర ఆవరణంలో పేదలకు డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభాస్ సూర్య ఆధ్వర్యంలో సోమవారం సరుకులు పంపిణీ చేశారు. 60 మంది నిరుపేదలకు ఈ నిత్యావసర సరుకులను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యోగానందం, బరడం చక్రవర్తి, బ్రహ్మాజీ, శ్రీనివాసరావు, విజయ్, భాగ్యములకు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల నిరుపేదలు, అనాథలకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ టీం ప్రసాద్, నాగేంద్ర, సాయి, సురేష్ పట్నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లావాసి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర పదవి రావడం జిల్లాకు గర్వకారణమని, జిల్లా అభివృద్ధి తథ్యమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సిక్కోలు ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపింపజేసిన కేంద్ర మంత్రి మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని ఆయన ఆకాంక్షించారు. జనసేన పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ని తెనాలి పార్టీ ఆఫీస్లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు అలాగే ఉత్తరాంధ్రలో ఏకైక ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్ కార్యకర్తలు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ సిక్కోలు ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాలు ముఖ్యంగా పాలకొండ గెలవడం మంచి శుభపరిణామమని, అలానే ఇది బాధ్యతగా తీసుకొని అందరూ ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఎదుటి మనిషికి సాయం చేయాలంటే ఆలోచించే రోజులివి. అటువంటిది అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. సత్సంకల్పంతో ప్రారంభించిన నారాయణ సేవ నిత్యం ఎంతో మంది ఆకలి తీరుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మానస పుత్రిక వంటి అన్నా క్యాంటీన్ మూతపడడంతో ఆ మహత్తర కార్యాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్న గుండు శంకర్ పార్టీ అధికారంలో లేకపోయినా, అప్పటికి ఎమ్మెల్యే కాకపోయినా తన సొంత ఖర్చులతో పేదవాడికి మంచి భోజనం పెట్టాలని భావించిన శంకర్ ప్రతిరోజు ప్రత్యేకంగా వంటలు చేయించి నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో అన్నార్తులకు రుచికరమైన భోజనాలు అందించడం ప్రారంభించారు. ఇలా నేటికి 418 రోజులుగా కొనసాగుతున్న గుండు శంకర్ అన్నా క్యాంటీన్తో ప్రజల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు. ఒక విధంగా ఎన్నికల్లో ఆయన భారీ మెజారిటీకి అన్నా క్యాంటీన్ కూడా దోహదపడిందని పలువురు అంటున్నారు. గుండు శంకర్ సేవా నిరతిని వేనోర్ల కొనియాడుతున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి రావడంతో 9వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి గండేపల్లి కోటేశ్వరరావు, దుర్గా భవానీల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు మంచి గౌరవం దక్కిందన్నారు. జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు సారథ్యంలో సంక్షేమంతో కూడిన రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో బొత్స చిన్నారావు, గండేపల్లి దేవి వరప్రసాద్, ఇంజరాపు రవి, త్రిపుర, మధు, కసిరెడ్డి గోవింద, బోని డివిజన్ ప్రజలు, యువత, మహిళలు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా రంగంలో స్వీప్ స్వచ్ఛంద సంస్థ ఉన్నతమైన ఆశయాలతో 29 సంవత్సరాలుగా అద్భుతమైన సేవలు అందిస్తుంది. 30వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా తండ్యాల వలస గ్రామంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటు రైట్ ఎడ్యుకేషన్ ఫర్ కన్వీనర్గా దేశ రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తుందని చెప్పారు. లయన్స్ క్లబ్ ఆఫ్ అరసవెల్లి అధ్యక్షులు వావిలపల్లి జగన్నాథం నాయుడు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై స్వీప్ స్వచ్ఛంద సంస్థ సాగించిన కృషి అభినందనీయమని అన్నారు. జిల్లాలో సేంద్రీయ వ్యవసాయంలో అద్భుత ఫలితాలు సాధించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారుండరు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం.
వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో విడిచిపెట్టారు. అంతటి చక్కని రుచిని ఉలవ చారు కలిగి ఉంటుంది. ఉలవలను తరచూ తింటుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి పోషకాలు అందుతాయి. ఉలవలతో కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్ళిపోతుందని, స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది. ఉలవలను రెగ్యులర్గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలుపు తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకొని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగార అనురక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్ళు కరిగిపోతాయి. మూలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతాయి. మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.